డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ సచివాలయంలో ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ నమూనాలను జేఎన్టీయూ ఆర్ట్స్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతుంది అన్న సీఎం రేవంత్ డిసెంబర్ 9వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుందని తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. సెక్రటేరియట్ ఇన్సైడ్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేకే, అట్లాగే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. కొంతమంది మంత్రులు ఇమీడియట్లీ ఈరోజే ఇప్పుడే మంచి ముహూర్తం ఉండడంతో కొంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోయాము, అందువల్ల అనివార్య కారణాల వల్ల మంత్రులందరూ కూడా అటెండ్ కాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన లేకపోవడం కొంత విస్మయించినటువంటి అంశం అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన రోజు, అట్లాగే సోనియా గాంధీ పుట్టినరోజు అన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక డిసెంబర్ 9వ తేదీ లోపు విగ్రహ ప్రతిష్టకు కావాల్సినటువంటి ముందస్తు కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ రోజు పెద్ద ఎత్తున కూడా ఉండనుంది. ఇక ఈ విగ్రహ కార్యక్రమం తర్వాత ఇక్కడ ఈ విగ్రహానికి సంబంధించినటువంటి నమూనాను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ ప్రజల ఆశలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ రోడ్డు ఏదైతే ఉందో ముందుగా కనిపిస్తున్నటువంటి రోడ్డు, మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి రోడ్డు అంతా కూడా వాటర్కు సంబంధించినటువంటి డైమెన్షిప్ డిజైన్స్ ఏర్పాటు చేస్తారు. అట్లాగే ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లను మరింత పకడ్బందీగా చేయనున్నట్లు కూడా ఇప్పటికే నమూనాలకు సంబంధించినటువంటి చిత్రాలు వచ్చినాయని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ప్రస్తుతం సౌత్ ఈస్ట్ గేట్కి సౌత్ నార్త్ ఈస్ట్కు సంబంధించినటువంటి గేటుకు రోడ్డు లేదు. ఆ రోడ్డును కూడా అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఈ రోడ్డుకు మొత్తం కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి రోడ్డు అంతా కూడా డైమెన్షిప్కు సంబంధించి వాటర్ వ్యూవర్షిప్ ఏర్పాటు చేయనున్నారు. ఇదంతా కూడా వ్యూగా మొత్తం కనిపిస్తున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రోడ్ అంతా కూడా వాటర్తో పెద్ద ఎత్తున కూడా మంచి డిజైన్ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ప్రభుత్వం కూడా ఉందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ సంబంధించినటువంటి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ తల్లి నమూనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, సెక్రటేరియట్ ఇన్సైడ్ నుంచి.